తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు అనర్హత పిటిషన్ల వైపే తిరుగుతోంది. ఎన్నాళ్లు ఫిర్యాదులు పెండింగ్లో ఉంచుతారంటూ ప్రతిపక్షాలు హైకోర్టుకు ఎక్కాయి. దీంతో స్పీకర్కు నోటీసులు పంపింది హైకోర్టు. అయితే ఆయన స్పీకర్ పరిధిలోకి రావచ్చా అన్న క్లారిటీ ఇంకా పూర్తి కాలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలోనూ ఫిరాయింపులు జోరుగానే సాగాయి. అప్పట్లో ప్రతిపక్షాలు స్పీకర్కు ఫిర్యాదు చేసేవి. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాక దీనిపై విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఇదంతా స్పీకర్ పరిధేనంటూ విపక్షాలు వదిలేసేవి. కొందరు కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే తలసాని టీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా ఉండటంతో దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి ప్రతిపక్షాలు. తలసాని రాజీనామా చేసి ఉంటే ఈ ఇష్యూపై అంత ఫోకస్ ఉండేది కాదు. విపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో ఫిరాయింపుదారులపై వేటు వేయాలని స్పీకర్కు నోటీసులు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. వారంలో తేల్చాలని సూచించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్పీకర్ మధుసూదనాచారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. అయితే కోర్టు నోటీసులు ఇంకా తమకు అందలేదంటున్నారు స్పీకర్. మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ని హైకోర్టు ఆదేశించవచ్చా లేదా అన్న చర్చ జరుగుతోంది. అయితే స్పీకర్ స్వతంత్ర వ్యవస్థ అని ఆ సీటును ఆదేశించే పరిస్థితి కోర్టుకు ఉండదంటున్నారు విశ్లేషకులు. అనర్హతకు సంబంధించినటువంటి కేసులలో వాస్తవానికి ఇదంతా కూడా స్పీకర్ చేతిలో ఉన్న నిర్ణయాధికారం. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం పైన ఏమన్నా ఘర్షణ పడవచ్చేమో కానీ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవటానికి మరి గతంలో మనం చూసినాము, అనేక హియరింగ్లు జరిపితే కానీ చివరికి ఓ నిర్ణయం అనేది సాధ్యపడలేదు. దీనిపైన చట్టంలో ఉన్న పరిమితులు కొన్ని ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ మళ్ళీ మనం ఒకసారి చర్చించుకుంటే తప్ప అమలుకు సంబంధించి మరింత పటిష్టంగా ఒక నిర్ణయం తీసుకోవటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక స్వతంత్రమైన వ్యవస్థ. ఆ స్వతంత్రమైన ఆ వ్యవస్థలో అంతర్భాగంగా ఇంకొక వ్యవస్థ నాకు తెలిసినంత మేరకు జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. కాబట్టి దానిపై తుది నిర్ణయం స్పీకర్ చేతిలోనే ఉంటుంది. అనర్హత పిటిషన్ పై ఎవరు స్పీకర్ అధికారాల్ని ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే అనర్హత పిటిషన్ ఇన్నాళ్లు పెండింగ్ లో పెట్టడం కూడా సరికాదంటున్నారు న్యాయ నిపుణులు. స్పీకర్ అనర్హత విషయం లోపల ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది. అందులో సరే ఏది ఏమైనా ఒక విషయం ఏంటంటే ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహించాలా, ఎవరి బాధ్యతను వాళ్ళు అంటే ఒక చట్ట ప్రకారంగా చేయాల్సిన దానికి టైం ప్రిస్క్రైబ్ లిమిట్ లేకుండా ఉండవచ్చు, ఇంతకాలంలో చేయాలనే నిబంధన ఇది లేకుండా ఉండవచ్చు. అయినా కూడా రీజనబుల్ టైంలో చేయాలి. ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఇప్పుడు ఒక కేసు మా దగ్గర పెండింగ్ ఉంది అనుకోండి, రీజనబుల్ టైంలో చేయడానికి మేము ప్రయత్నం చేయాలి. చేయకపోతే కావాలని మేము సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టుకుంటుంటే అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చన్న బాధను వినిపిస్తున్నారు సీనియర్ అడ్వకేట్లు. ఈ ఎమ్మెల్యేస్ అనర్హత మీద స్పీకర్ నోటీస్ ఇవ్వచ్చు అని కాన్స్టిట్యూషనల్ కోర్టుకు అన్ని పవర్స్ ఉంటాయి. జిల్లా కోర్టుకు సబ్జెక్టుకు ఉండవు. కాన్స్టిట్యూషన్ కోర్టు అందరికి నోటీస్ ఇవ్వచ్చు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు ఇంటర్ఫియర్ కావచ్చు. అయినా ఇక్కడ స్పీకర్ పదవి కాబట్టి వాళ్ళు ఓ నోటీస్ ఇస్తున్నారు. మరి స్పీకర్ జవాబు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకు నిజంగానే డిఫెక్షన్ నోటీస్ వచ్చిందా, దాని రాలేదా, వస్తే దాని మీద ఏం చర్య తీసుకున్నారు, కోర్టు అడిగి తెలుసుకోవడం తప్పలేదు. కాబట్టి స్పీకర్కి నోటీస్ ఇవ్వచ్చు హైకోర్టు. గతంలో ఇదే అసెంబ్లీలో అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న వారిపై అప్పటి స్పీకర్లు ఎన్ని రోజులు గడువు తీసుకున్నారనే వాటిని అధికార పార్టీ ఉటంకిస్తుంది. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల చట్టంలో లుసుకులు కూడా ఉన్నాయంటున్నారు సీనియర్ నేతలు. రాజకీయ పార్టీలు అన్ని మాట్లాడుకొని పెద్ద యాంటీ డిఫెక్షన్ లా అని తెచ్చిండ్రు. దానికి విలువనే లేకపోతే సిస్టమ్ లోపల ఉన్నది. ఆ సిస్టమ్ని సరిదిద్ది ఇట్స్ ఎ సాడ్ థింగ్. ఏ పార్టీ వాళ్ళైనా ఒక సింబల్ మీద గెలిచి కొద్దిగా పోవడం అనేది ఇట్స్ ఎ సాడ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, అన్హెల్దీ థింగ్. ఇంత పకడ్బందీతో ఇంత కష్టపడి ఇన్ని చేసి యాంటీ డిఫెక్షన్ లా తెచ్చి దానికి సరి అయిన విధానాలు లేకపోతే లాభం లేదు. దెర్ ఈస్ ఎ ల్యాప్స్ ఇన్ ది సిస్టమ్. ఆ సిస్టమ్ మార్పు కొరకు మాట్లాడాలి. ఇదిలా ఉంటే ఇదే సమయంలో తలసాని రాజీనామాని త్వరగా ఆమోదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.